బ్రదర్ నమస్తే, ఏం చేస్తుంటారు? బడ్డీ కొట్టు. బడ్డీ కొట్టు. ఓకే, ఎలా ఉంది బిజినెస్? పర్వాలేదంటారు. బాగా జరుగుతుంది. బాగానే జరుగుతుంది. మరి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది. గడిచిన 5 సంవత్సరాలకి ఈ సంవత్సరానికి మీరు గమనించిన తేడా ఏంటి? ప్రజలు స్వేచ్ఛగా బతుకుతున్నారు. ఎంతో స్వేచ్ఛగా ఉంది ప్రభుత్వం. ఏ విధంగా చెప్పగలరు స్వేచ్ఛగా ఉందని? ప్రజలు ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని ముందు ఎక్కడైనా వ్యక్తపరచగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు. గతంలో లేదా ఈ పరిస్థితి? లేదుగా. ఎందుకని? ప్రభుత్వం సుధాకర్ విశాఖపట్నంలో కేవలం మాస్కులు లేవు అన్న కారణం కొరకు అతన్ని రోడ్డు మీద చేతులు వెనక్కి కట్టి అతన్ని ఏ విధంగా ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించిందిగా. అందుకని అక్కడే ప్రజలకి భయప్రాంతానికి గురయ్యారు. ఆ ఒక్క సంఘటనతోనే ప్రజలు వాక్ స్వాతంత్రం కోల్పోయారంట. స్టార్టింగ్ అక్కడేగా బేజం పడింది ప్రభుత్వానికి. అక్కడ ప్రజలకి భయం వేసింది. ప్రభుత్వ ఉద్యోగి ఇలా అతని పరిస్థితి ఎలా ఉందంటే సామాన్యుల పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. అదేం లేదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే దౌర్జన్యాలు పెరిగిపోయినాయి, దోపిడీదారులు పెరిగిపోయారు, కబ్జా కోర్లు పెరిగిపోయారు అంటున్నారు కదా మరి వైసీపీ నాయకులందరూ. ఊహించుకోవటమే కానీ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ప్రజల్లో చాలా స్వేచ్ఛ స్వతంత్రం, బాగా హాయిగా ఎంతో స్వేచ్ఛగా ఏదైనా సరే మాట్లాడాలనుకుంటున్నారు. అలాగే ప్రభుత్వం మీద పాజిటివ్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పనులు చాలా ఈజీగా అవుతున్నాయి. ఏ విధంగా చెప్పాలి రేపు ఈజీగా అవుతున్నాయని? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే దోచుకో, దాచుకో, పంచుకో, తినుకో అనే నినాదంతో నడుస్తుంది అంటున్నారు ఈ ప్రభుత్వం అంతా. అర్థమవుతుందిగా ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది అనేది మనం వార్తల ద్వారా మీడియా ద్వారా అన్నిటినీ పరిశీలిస్తూ ఉన్నారుగా. ప్రభుత్వానికి ఇప్పుడు 4000 పింఛన్ ఇస్తా అన్నారు, ప్రభుత్వానికి ఇచ్చారుగా. అలాగే గత ప్రభుత్వంలో వికలాంగులకి 3000 పింఛను గత ప్రభుత్వం పెంచింది కానీ ఇప్పుడు గత ప్రభుత్వం వారు అంతే 3000ని కొనసాగించారు కానీ పెంచలేదుగా. మరి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే 3000 ప్రభుత్వంలో 3000 అయితే ఎంతైతే ఉందో అది గత ప్రభుత్వం 3000 కొనసాగించింది కానీ పెంచలేదుగా. 2024 చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 3000ని 6000 చేశారుగా. ఎంతవరకు ఉపయోగపడుతుంది మీకు 6000? మరి జీవన ఎంతో నాలాంటి వాళ్ళకి ఈ యొక్క చేయూతగా ఉపయోగపడుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు అడగకూడదు. ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో ఆయన చెప్పింది ఏంటంటే 3000 నేను 5000 చేస్తానని కదా అధికారంలోకి వచ్చింది మరి జగన్మోహన్ రెడ్డి. మరి దాన్ని ఎందుకని కొనసాగించలేకపోయాడు అంటారు? ఎందుకు కొనసాగించలేకపోయారంటే ఏ విధంగా మనం అతని మాటల్ని పరిగణన తీసుకోవాలో మనకి తెలియదు. ఇచ్చిన హామీలన్నీ 99% నెరవేర్చానని చెబుతున్నాడు కదా. మరి నెరవేర్చారని చెప్పుకోవటంలోనే ఉంది ఆ ప్రభుత్వం యొక్క గొప్పతనం. మరి ఈయన నెరవేర్చారా? మరి చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చారా ఇచ్చిన హామీ ప్రకారం? మీకు ఇప్పుడు సంవత్సరం అయ్యింది. దీపం పథకం, దీపం 1, దీపం 2 వస్తుందిగా. వచ్చిందా మీకు? వచ్చింది. అలాగే పెన్షన్ పెరిగింది. అలాగే ఇప్పుడు అమ్మఒడి డబ్బులు గత ప్రభుత్వం ఉన్నారుగా, ఇద్దరికి పడింది. 5th క్లాస్, ఒక అబ్బాయి యూకేజీ. ఇప్పుడు గత ప్రభుత్వం అమ్మఒడి డబ్బులు ఉన్నాయి, 2 పిల్లలు ఉన్నాయి, 3 ఉన్నాయి, వేస్తాము అని చెప్పారు. మరి వేయలేదుగా. ఇప్పుడున్న ప్రభుత్వం రాగానే మొన్నటిదాకా 15,000 అన్నా కూడా ఇప్పుడు ప్రభుత్వం 15,000 వేసి చూపించింది. మరి ఏ విధంగా మీరు సిద్ధశుద్ధిని నిరూపించగలరు? మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిపోయింది, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం ఈసారి అంటున్నాడు కదా. మరి జరిగే పని అంటారా? జరిగే పని అంటే గడప గడపకి వెళ్ళి సిపిఎస్ ఎందుకు రద్దు చేయలేకపోయారు అనేది వాళ్ళే చెప్పాలి, గడప గడపకి వెళ్ళి. అలాగే అమ్మఒడి డబ్బులు ఎందుకు ఒక పిల్లాడికి కాదు అందరి పిల్లలకి ఇస్తామని చెప్పి ఒక పిల్లాడికి ఎందుకు ఇచ్చామని వాళ్ళే చెప్పాలి. అలాగే గత ప్రభుత్వంలో కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చి అది ఎందుకు ఆగిపోయిందో వాళ్ళే గడప గడప వెళ్ళి చెప్పాలి. అలాగే పత్తిపాడు అభివృద్ధికి 2020లో వచ్చి ఇక్కడ పరదాలు కట్టుకొని 2 పక్కల పరదాలు కట్టి ఒక కార్యక్రమం చేసుకొని 5 కోట్ల రూపాయలు ఖర్చు చేసి
4 కోడలి ఇక్కడ డెవలప్ చేద్దాం అని చెప్పారు. మరి అది జరగలేదుగా. ఇప్పుడు ప్రభుత్వం రామాంజల్ మన ఎమ్మెల్యే గారు ఇప్పుడు ప్రభుత్వం 250 కోట్లు 70 కోట్లు సెలక్షన్ చేసి యొక్క పత్తిపాడు గ్రామాన్ని అభివృద్ధి చేయబోతున్నారు. ఓకే, ఇవన్నీ అభివృద్ధి చేస్తున్నారు అంటున్నారు. అసలు పేదలను వదిలేసింది కూటమి ప్రభుత్వం అంటున్నారు కదా. పేదలను ఎక్కడ వదిలేసింది? ఇప్పుడు ఇంటింటికి రేషన్ మీరే ఉన్నారండి, మీరు వికలాంగులు కాలు సరిగ్గా లేదు, ఇంటింటికి రేషన్ ఇస్తే బండి వస్తే గనక మీలాంటి వాళ్ళకి ఉపయోగం ఉంది. ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ బండి తీసేసి వికలాంగుల్ని వృద్ధుల్ని హింస పెడుతుంది అంటున్నారు కదా. మరి నిజం చెప్పాలంటే వృద్ధులు ఆ 5 కేజీల బియ్యం ఏలుముద్ర బయటకు వచ్చి బండిగాడికి వెళ్ళి తీసుకుంటారా? అది మీరు ఆలోచించుకోవాలి. అది ప్రభుత్వం అలా చెప్పడమే కానీ ఆ విధంగా ఏమీ లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్న విధానం బాగుంటుంది. ఒక కొడుకో మనవడో మనవరాలో వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళ తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి ఏలుముద్ర వేయించుకొని తీసుకొస్తారు. వృద్ధులకి వికలాంగులకి ఇంటింటికి వెళ్ళి ఇవ్వాలని చెప్పి రేషన్ ఇవ్వాలని చెప్పి మరి కూటమి ప్రభుత్వం అంటుంది. దాని ప్రకారం వస్తున్నారు అసలు వీళ్ళు? వస్తారుగా. ఇప్పుడు మొన్నేగా ఇచ్చింది, ఇప్పుడు ఇస్తారు. రేపు 1వ తారీఖు నుంచి ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. మరి ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉండదు, మేము కంపల్సరీ వచ్చేస్తున్నాం, ఈసారి ఒక్కొక్కళ్ళకి మామూలుగా ఉండదు, చంద్రబాబును అసలు లోపలేసేస్తాం, ఏ నాయకుడిని వదిలిపెట్టాం, ఒక్కొక్కళ్ళని బట్టలు పరిస్థితి నిలబెడతాం అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు. మరి దాన్ని ఎలా చూడాలంటారు? గత సంవత్సరంలో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని 56 రోజులు జైల్లో ఉంచితేనే ఏమి చేయలేకపోయారు. మళ్ళీ తర్వాత వచ్చి కూడా వస్తారు అని ఊహించుకుంటున్నారు. 175 సీట్లు ఎలా అయితే వస్తున్నాయి అని ఎలా అయితే అనుకుంటున్నారో ఇప్పుడు కూడా రాబోయేది కూడా అలాగే జరుగుతుంటారు. కాదు ఈసారి గట్టిగా వచ్చేస్తామని ధీమాతో ఉన్నారు కదా. జరుగుతూ ఉంటది అని చెప్పుకుంటా ఉంటారు. జరగాలి కదా, జరగదు. జరగని దాన్ని జరిగినట్టుగా మభ్య పెడతా ఉంటారు. జరిగేది పని లేదంటారు. ఇది అసత్యం. అంటే ప్రజలు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత పెరిగిపోయింది, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు కాబట్టి ఇప్పటి నుంచే మనం గడప గడపకు వెళ్దాం అంటున్నారు కదా. మరి గడప గడపకి వెళ్ళటానికి సిపిఎస్ ఎందుకు రద్దు చేయాలో వాళ్ళు చెప్పాలి కదా. ఇవన్నీ చెప్పాలంటారు, ఇవన్నీ చెప్పాలిగా. అవన్నీ కాదు, అసలు చంద్రబాబు చేసిన మోసాలే చెబుతాం మేము అంటున్నారు. ఏ మోసాలు చెబుతారు? 4000 పింఛన్ ఇచ్చింది మోసమా? వికలాంగులకు 6000 ఇచ్చింది మోసమా? దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్ ఇచ్చింది మోసమా? అమ్మఒడి కింద తల్లి వందనం కింద డబ్బులు పడని మోసమా? మరి ఏ మోసం జరిగిందని మీరు చెబుతారు? ఇప్పుడు టీడీపీ వాళ్ళు వస్తామంటున్నారు, ఇంకో పక్కన వైసీపీ వాళ్ళు వస్తామంటున్నారు. మీ వరకు మీరే చెప్పండి, ఎవరికి స్వాగతం పలుకుతారు మీరు? కూటమి ప్రభుత్వం బాగా చేస్తుంది. ఇక దీని గురించి మనం ఏమి చేయబోతుంది అనేది కూటమి ప్రభుత్వం. అంటే ఇప్పుడు గడప గడపకి ఇప్పుడు మేము చేసిన మంచి ఏందో చెబుదాం అని చెప్పి జూలై 2వ తారీఖు నుంచి కూటమి ప్రభుత్వం వాళ్ళు వస్తామంటున్నారు. మరి అదే జూలై 2వ తారీఖు నుంచో మళ్ళీ లేదంటే జూలై 1 నుంచో మేమే వస్తున్నాం, ఇంటింటికి చంద్రబాబు చేసిన మోసాలు చెబుతాం అని చెప్పి వైసీపీ నాయకులు చెబుతున్నారు. మరి కూటమి ప్రభుత్వానికి స్వాగతం చెబుతారా మీరు? వైసీపీ నాయకులకు స్వాగతం చెబుతారా? కూటమి ప్రభుత్వానికి స్వాగతం చెబుతాం. మరి వైసీపీ నాయకులకి ఏమి చేశారని స్వాగతం చెప్పాలి. చెప్పాను కదా మీకు ఇందాక కొన్ని ఉదాహరణలు చెప్పాను. ఆ ఉదాహరణగా వాళ్ళు ఏ విధంగా ఉదాహరణ చెప్పాలి మనం.